హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. మొత్తం స్నాక్స్, జ్యూసెస్. సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంకా టీ మానేశారు మా వారు కూడా. నేనైతే మానేసి దాదాపుగా ఒక 4 months అవుతుంది. ఇంతకుముందు కూడా ఎక్కువ నాకు అంత ఇష్టం ఉండేది కాదు, అంత ఇంట్రెస్ట్గా కూడా తాగేదాన్ని కాదు, నాకేం అనిపించదు. కొంతమంది టీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ ఉండాల్సింది, తలనొప్పి వస్తుంది అని అంటారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా అంత అలవాటు ఏం లేదు, అంత ఇష్టం కూడా ఉండదు. కాబట్టి టీ మానేయడం అంటే తాగకుండా ఉండడం పెద్ద పనిష్మెంట్ లాగైతే ఏం లేదు. ఇదైతే మా వారు నేను బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. బయటికి జర్నీ చేసి వచ్చేసరికి ఎండలో చాలా అంటే అట్లా అలసిపోయినట్టుగా అయిపోయింది. ఎన్ని వాటర్ తాగినా దాహం తీరట్లేదు. అంత ముందు రోజే వాటర్ మిలన్ తీసుకొచ్చారు. సమ్మర్ వచ్చిందంటే అప్పుడు మెడిసిన్ వాడినప్పటి నుంచి నాకు కొంచెం కాళ్ళు ఇట్లా వేడిగా మంటలాగా అనిపిస్తూ ఉంటాయి. డైలీ వాటర్ మిలన్ తింటే కొంచెం కూల్ అనిపిస్తుంది. ఎక్కువగా వాటర్ మిలన్ అలాగే కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటాను నేను. అందులోని ఇంకే చాలా ఇష్టం. మా దీవెన్ బాబుకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టము. దీవెనకేం జ్యూసెస్ ఇష్టం అనమాట. ఫ్రూట్స్ తినడం బద్ధకము. జ్యూస్ చేసి ఇస్తే ఎంతైనా ఎప్పుడైనా తాగుతుంది, టైంతో సంబంధం లేకుండా. ఇంకా దీంట్లో నేను ఐస్ క్యూబ్స్ ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే వాటర్ మిలన్ బాగా కూల్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టాను. ఒక కవర్ పైన ఇట్లా డైరెక్ట్గా వాటర్ మిలన్ ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదు. దాంట్లో ఉన్న చెమ్మ అదంతా మొత్తం దానికి పట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో ఒకలాంటి ఎయిర్ ఫామ్ అవుతుంది కదా అది. కాబట్టి ఏదైనా కవర్ చేసి పెట్టాలి, ఒక ప్లేట్ కానీ లేదంటే ఇలా కవర్ కానీ. ఫ్రూట్స్కి అయితే కవర్ పెట్టేసుకోవచ్చు. ఇంకా అలాగే చాక్తో కట్ చేసి పీసెస్ లాగా కట్ చేశాను, స్క్వేర్ లాగా. దాన్నే స్పూన్తో తీసేసి జ్యూస్ జార్లో వేసుకున్నాను. ఇది ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు. మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఆ షార్ట్ వీడియోలోనే మీకు లింక్ కూడా ఇచ్చాను, నేను బుక్ చేసిన లింక్ కూడా ఇచ్చాను. 1.5 liters. ఇది మనకి ఏ మిక్సీకైనా సెట్ అవుతుంది. అంటే నేను పెట్టిన తర్వాత 2 members తీసుకున్నారు, బాగా వచ్చిందని. చాలా తక్కువ, 240 rupees ఏం పడింది అంతే. 1.5 liters ఉందన్నమాట. నాకైతే బాగా యూజ్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఒకటి ఉండేది మాకు మ్యారేజ్ అయిన కొత్తలో చిన్నది, అది పాడైపోయింది అనమాట. అంటే అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఇక్కడ పైనుంచి స్టవ్ నుంచి కింద పడిపోయి కొంచెం బ్రేక్ అయిపోయింది. ఏదైనా చేసినా లీక్ అవుతుంది మొత్తం. మళ్ళీ అది చేసే పని కంటే డబల్ పని అవుతుంది అనేసి దాన్ని ఇంకా పడేశాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇన్ని రోజులు మిక్సీతో నడిచింది కానీ ఇంకా వాటర్ మిలన్ ఏం వాటర్ యాడ్ చేయొద్దు మనము. అట్లా తాగితేనే ఆ పల్పు అదంతా బాగుంటుంది. కాకపోతే గింజలు అన్నీ తీయాలంటే, దాంట్లో ఉన్న సీడ్స్ అవన్నీ తీయాలంటే కొంచెం కష్టం కదా. అందుకని నేను దాంతోపాటే మిక్సీ పట్టేస్తాను. ఎలాగో స్వీట్స్ తిన్నా మనకి అవేం పెద్ద స్వీట్ వల్ల ఏం ప్రాబ్లం ఏం అవ్వదు. ఎందుకంటే బయట కూడా కొనుక్కొని తింటాం మనం, పుచ్చపప్పు అవన్నీ కొనుక్కుంటాం కదా. అదే దీంతో చేసింది అది. మోతీచూర్ లడ్డూలు వేస్తాము, ఇంకొన్ని స్వీట్స్లు వేస్తాము. ఇప్పుడు పప్పులు అన్నీ సీడ్స్ అన్నీ నానబెట్టుకొని పౌడర్ చేసుకొని తింటున్నారు. ఇంకా దీంట్లో మా దీవెనమ్మకేమో ఐస్ అంటే ఏం వేసాను, హనీ వేసాను. దీవెన్ బాబుకి వాళ్ళ నాన్నకు షుగర్ వేసాను. నేనైతే ఫ్రూట్స్ జ్యూస్లలో దేంట్లో షుగర్ వేసుకోను. ఇంతకుముందు ఐస్ ఎక్కువ తాగేది, చెరుకు రసం ఏదైనా తాగినా. కొంచెం ఈ దగ్గు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి ఇంకా మొత్తానికే మానేశాను అనమాట, స్వీటు చల్లటివి ఇవన్నీ. వాటర్ మిలన్ మాత్రం అంతా అది తీసేసి జ్యూస్ చేసేసరికి కొంచెం కూల్ అయితే తగ్గింది. అయినా సరే అలాగే తాగేశాను. స్వీట్గా ఉంది. అంటే మనం వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు కొంచెం కాయ మనకి రౌండ్గా పెద్ద సైజులో వైట్ ప్యాచెస్, ఎల్లో ప్యాచెస్ ఉంటే మాత్రం, వైట్ ప్యాచెస్ ఉంటే అంత స్వీట్ ఉండదు లోపల. అంటే 2-3 సార్లు మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాను. కాయ మీద ఎల్లో ప్యాచెస్ లేదంటే పెద్ద పెద్ద లైన్స్ లాగా ఉంటాయి చూడండి, గీతలు, అవైతే బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి మాకు పని ఆవిడ కూడా వచ్చి గిన్నెలన్నీ తోమి కూలర్ పైన, దానిపైన, వాషింగ్ మిషన్ పైన మొత్తం పెట్టేసి వెళ్ళింది. ఎందుకంటే అంతకుముందు రాలేదు, ఆ గిన్నెలు అలాగే ఉండిపోయాయి. ఈరోజు నిన్నటివన్నీ అలాగే ఉన్నాయి. నాకు అవసరమైన వరకు పిల్లలు స్కూల్ ఆ టైం వరకు అన్నీ క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ పెసరట్టు చేసా కదా, నిన్నటి వ్లాగ్లో డైట్ వీడియో పెట్టాను చూడండి. ఇప్పుడు చేసే రెసిపీస్ అన్నీ కూడా నేను తినేవే. మా దీవెన మార్నింగ్ తింటా అన్నది, కాకపోతే కొంచెం లేటుగా లేచిందనమాట. నేను డ్రై ఫ్రూట్స్, బనానా వేస్ట్ చేసా అని చెప్పాను కదా. ఇంకా అదొక గ్లాస్ తాగానంటే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయను మార్నింగ్. నిన్న నేను అది చేసుకోలేదు, దీవెనం మాత్రం చేసి ఇచ్చాను. తాగేసి వెళ్ళిపోయింది. ఇంకా టిఫిన్ నాకు పట్టదు అని. పెసరట్టు దీవెనకు కూడా ఇష్టం చాలా బాగా. నేను ఏది తింటే దానికి పోటీకి వస్తుంది. మా దీవెన్ బాబు కూడా అంతే, నువ్వు ఏది తింటే నాకు అదే కావాలని. కొన్ని తినరనమాట వాళ్ళు చూసి. మా దీవెన్ ఇది గ్రీన్ కలర్లో ఉంది దోశ, నాకు వద్దని ఇది తినలేదు. దీవెన తింటా అనింది పాపం, కాకపోతే మార్నింగ్ అవ్వలేదన్నమాట. తను జ్యూస్ తాగింది, నాకేమో పని కూడా అవ్వలేదు, అప్పటికి ఇంకా చేయలేదు. తర్వాత వీడియో షూట్ చేశాను కొంచెం నెమ్మదిగానే, నేను ఫ్రెష్ అయిన తర్వాత.
కొంచెం పిండి ఉంచా అని చెప్పాను కదా, ఇద్దరికన్నా నానబెట్టాను. ఇంకా మా దీవెను నాకు ఇది వద్దు, నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలని బ్రెడ్ ప్యాకెట్, ఎగ్స్ తీసుకొచ్చుకున్నాడు. ఎగ్స్ అయిపోయాయి ఇంట్లో. ఇది చూడండి ఏం చేస్తున్నాడు, స్టవ్ దగ్గరికి వచ్చి. మొత్తానికైతే 2 వేసి ఇచ్చాను, పెసరట్లు ఎగ్ వేసి ఇచ్చానమాట. చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు అడుగుతున్నారు, ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో పెట్టాను చూడండి. పెసరట్టు మీద కూడా ఎగ్ వేస్తారని, దేంట్లోనైనా వేసుకోవచ్చు. చపాతీ పైన, బ్రెడ్ పైన, పెసరట్టు పైన, మినపట్టు పైన దేనికైనా ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా టేస్ట్ అలాగే ప్రోటీన్ కాబట్టి బాగుంటుంది. మనం 2-3 అట్లు తినేదానికంటే ఒక దోశ మీద నార్మల్గా వేసుకునే దోశలు ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా వేసుకునేవి, దానిపైన ఒక 2 ఎగ్స్ వేసుకున్నామంటే 2, 3, 4 దోశలు తినకుండా ఒకటి తింటే సరిపోతుంది. 2 ఎగ్స్ ఒక దోశ అయితే మనకి 3 తిన్న కౌంట్ వస్తుంది. డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగా ట్రై చేయండి. బ్రెడ్ కూడా ఇక్కడైతే మిల్క్ బ్రెడ్ తెచ్చుకున్నారు వీళ్ళు. నా దగ్గర ఇంతకుముందు బ్రౌన్ బ్రెడ్ ఉండేది, ఎప్పుడు ఆకలేసినప్పుడు తినడానికి. పెసరట్టు అయితే అయిపోయింది. మా వారు పొద్దున్న తినమంటే పూరి తిన్నారనమాట. నిన్న నైట్ చేసిన పూరి ఉంటే మార్నింగ్ తిన్నారు, టీలో వేసుకొని. చపాతీ, పూరి, మన సర్వపిండి ఏదైనా చేసినప్పుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా టీలో తింటారు అందరు, బాగా ఇష్టము, కారపూసతో సహా. ఇంక ఇది వేడివేడిగా ఉన్నాయి దోశలు, ఆకలేస్తుందని చెప్పారనమాట. బయటికి వెళ్ళి వచ్చాం కదా, జ్యూస్ తాగాము ఒక గ్లాసు. తాగిన తర్వాత ఇది 6:30 అప్పుడు, బాగా వేడిగా ఉందని. నేనైతే వేడిది ఎంత వేడిగా ఉన్నా తినేస్తాను. అంటే కొంతమంది చేతులు వేడిని పట్టనివ్వు, కొంతమంది నోరు పట్టనివ్వదు కదా. పర్వాలేదు, వంట కిచెన్లో ఉండి ఉండి వేడికి చేతులు కానీ నోరు కానీ నాకు బాగా అలవాటు అయిపోయింది. దీవెన కూడా తినేసింది అనమాట. తనకి ఇచ్చేసాను. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక హాఫ్ తీసుకొని తినింది, మిగిలింది కూడా ఇచ్చేసాను, అది కూడా తినేసింది. స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట దీవెనకు కూడా. ఫస్ట్ కొంచెం తింటే నచ్చింది అనుకోండి, ఇంకా వదిలిపెట్టకుండా తినేస్తుంది. మా దీవెన బాబుకి ఏమో చూడాలన్నమాట. ఫస్ట్ చూసిన తర్వాత అది కొంచెం నోట్లో పెట్టుకొని బాగుందమ్మా ఎగ్ వరకు తీసుకొని తినేశాడు. నెక్స్ట్ నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలని తీసుకొచ్చుకుని ఇప్పుడు అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా అందరూ తినేశారు. బ్రెడ్ ఆమ్లెట్ కూడా మనకు ఆకలి వేసినప్పుడు, ఎవరైనా డైట్లో ఉన్నప్పుడు ఇట్లా జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదంటే పల్లీలు నానబెట్టుకొని బాగా ఉడకబెట్టి తినొచ్చు. అవి మంచి శనగలైనా, కాబూలి అయినా, లేదంటే రెగ్యులర్గా మనం ఇవి ఉంటాయి కదా పీనట్స్, మామూలు పల్లీలు, అవైనా తినొచ్చు. ఈరోజు ఆనియన్స్ వేస్ట్ చేశానమాట బ్రెడ్ ఆమ్లెట్. ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసి చేతులతో బాగా మ్యాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోండి మీకు నచ్చితే. సేమ్ ఆమ్లెట్ లాగానే వేసేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందని అదే దోశ పెనం మీదనే వేసేసాను అనమాట. చాలామంది దోశ వేస్తే, చపాతీ చేస్తే, ఆమ్లెట్ వేస్తే దోశ రాదు అని అంటారు. అట్లేం ఉండదు. అంటే నా దగ్గర 3 ఉన్నాయి, కానీ ఆల్రెడీ నేను ఇప్పుడు దాంట్లో పెసరట్టు వేసాను కదా, ఎగ్ వేసాను అనేసి ఎట్లాగో క్లీన్ చేయాలి, దాని మీదనే వేసాను. అయినా సరే ఈరోజు మార్నింగ్ మళ్ళీ దోశ వేసినా వచ్చింది. అంటే మనం క్లీన్ చేయడం, కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్తో రబ్ చేస్తే ఈజీగా వస్తుంది. మనం ఏ రెసిపీ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. అట్లా ఏం ఉండదు, చపాతీ చేస్తే రాదు, ఆమ్లెట్ వేస్తే రాదు అని అట్లేం ఉండదు. నాకైతే అట్లేం అనిపించదు, వస్తుంది. ఆనియన్తో రుద్దితే మనకి ఏదైనా వచ్చేస్తుంది అనమాట. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ తగ్గించేసాను. వాడిన కూరల్లో ఎక్కువగా పల్లి నూనె వాడుతున్నాను. అందుకు ఇంకా కొన్ని రెసిపీస్కి అయితే, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ వాటికి నెయ్యే యూజ్ చేస్తున్నాను. నేను పాల ప్యాకెటే యూజ్ చేస్తాను, కానీ ప్యాకెట్ పాలు బాగా అవుతుంది అనమాట నెయ్యి. హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాను, ఆరెంజ్ ప్యాకెట్. మనకు అది 40 రూపీస్ దాకా పడుతుంది. అంటే నెయ్యి అంటే 2 ప్యాకెట్స్ మార్నింగ్ ఆగబెట్టేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత తీస్తాం కదా, అప్పుడు తీయగానే దానిపైన మొత్తం మనకు ఒక పిరికెట్ వరకు వస్తుంది అనమాట మీగడ. అది తీసుకొని స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా పెరుగు తోడేస్తే ఒక్కొక్కసారి పెరుగు మీద మీగడ తీస్తాను. దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 15 డేస్ 20 డేస్కి అలాగా ఒక బౌల్ నిండా అవుతుంది. అది ఇంకా మనం కొంచెం వేడి చేసి ఒక మజ్జిగ చుక్కేసి కాగబెట్టామంటే పెరుగులాగా అవుతుంది, తోడుకుంటుంది. మళ్ళీ దాన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేదంటే అట్లా అవసరం లేదనుకుంటే మనం ఐస్ క్యూబ్స్ పెట్టేసుకొని ఆ మనం మీగడ మొత్తం మిక్సీ జార్లో వేసుకొని చేసేసుకోవడమే. అంత ప్రాసెస్ అవసరం లేదనుకుంటే, ఒక్కొక్కసారి నాకు వర్క్ ఎక్కువగా ఉందనుకుంటే కనుక నేను డైరెక్ట్గా మీగడనే కొంచెం మందపాటి గిన్నెలో వేసేసి కాగబెట్టేస్తాను. సిమ్లో పెడితే, స్లోగా కాగబెడితే పాల మీద మీగడ కూడా నెయ్యి అవుతుంది. ఏదైనా సేమ్ టేస్ట్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ రోజులు అవ్వదన్నమాట. కనీసం 1 మంత్
45 డేస్కి ఒక్కసారైనా సరే నేను నెయ్యి తీస్తాను. అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనం కొనకరాం కాబట్టి ఇంక ఇంట్లోదే వాడాలి. వచ్చిన మనం దాదాపుగా నాకు 1/2 లీటర్ వరకు వస్తుంది అనమాట. పిల్లలు తినడానికి ఇట్లా వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు, బిర్యానీలోకి, సేమియాకి ఏదైనా నెయ్యి యూజ్ చేసేదాన్ని, దేనికైనా పిల్లలు కూడా తింటారు కాబట్టి నాకు ఫాస్ట్గానే అవుతుంది. అందుకే ఎక్కువ రోజులు స్టోర్ ఏమి ఉండదు. నెలలు ఉంచే వాళ్ళకి పాల మీద మీగడ అంత అంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. పాడైపోదు, టేస్ట్ చేంజ్ అవుతుంది అంతే. ఇంట్లో చేసుకుంది చాలా అంటే కమ్మటి వాసన వస్తుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. కొనుక్కొచ్చిందేం బాటిల్ ఒకలాంటి స్మెల్ వస్తుంది. అందుకే మా పిల్లలు చిన్నప్పుడు తినకపోయే వాళ్ళేమో, అప్పుడు నేను చేయకపోయేది. ఏదైనా సరే పిల్లలు వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు మనం అలా నేర్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. బ్రెడ్ ఆమ్లెట్ కూడా అయిపోయింది, ఈవినింగ్ స్నాక్. ఇంకా టీలు కాఫీలు పక్కన పెట్టేశారనమాట, హీట్ చేస్తుందని. మా వారికి ఇది కూడా కాలుతుంది పాపం, అసలు ముట్టుకోలేవరు, తినలేవరు వేడిది. అస్సలు తినదే. నాకు ఇచ్చా అనుకోండి 1 మినిట్లో అయిపోజేస్తాను, ఎంత వేడిగా ఉన్నా. నాకు వేడిగా ఉంటే తింటేనే టేస్ట్ అనిపిస్తుంది. చల్లారిన తర్వాత ఒకలా ఉంటుంది ఫుడ్, ఇది ఒకలా ఉంటుంది. ఇంక ఇప్పుడు మొత్తం సర్దేసుకోవాలన్నమాట. కిచెన్ అంతా ఫస్ట్ తూడ్చేసి తర్వాత వాటర్ చల్లేసి కొంచెం లిక్విడ్ అది వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసి నేను కూడా కొంచెం